జై వారాహి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పరిమళ కిచెన్. అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కొబ్బరి కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. హాఫ్ కప్పు బన్సీ రవ్వ అండి. దీన్ని లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్నానండి. దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు బన్సీ రవ్వ తీసేసానండి. 1 స్పూను మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. అది హీట్ ఎక్కిందండి. 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నానండి. ఈ విధంగా దీన్ని కూడా మనం లైట్గా వేయించుకోవాలి. కడాయిలో మనము హాఫ్ కప్పు బన్సీ రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. కేసరికి మనం ఎసురు వేసుకున్నాం కదండి, అది తెల్లే లోపల పక్క బాండెట్లో నెయ్యి వేసుకున్నాను. ఇవి కొద్దిగా జీడిపప్పు వేసుకున్నామండి. ఇది పచ్చి కొబ్బరి అండి. తురిమినప్పుడు తుంటలు మిగులుతాయి కదా, అవి కూడా సన్న సన్న పీసెస్గా కట్ చేసి ఇవి కూడా వేసుకుని లైట్గా వేసుకున్నామండి. ఈ బన్సీ రవ్వ ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఉడకాలి కదండి, బెల్లం వేసి ఉడకదు కదా, అందుకని ముందుగా ఉడకబెట్టుకుందాము. రవ్వ ఈ విధంగా ఉడికిందండి. ఇప్పుడు మనము 1 కప్పు బెల్లం వేసుకుందాము. 1/4 కప్పు చక్కెర అండి, ఇది కూడా వేసుకోవాలి. బాగా బెల్లము కరిగేదాకా కలిపెట్టుకుందాము. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి, అది కూడా ఇందులో వేసుకోవాలి. బాగా దగ్గర అయ్యేంత వరకు మనము దగ్గరుండి బాగా కలిపెట్టుకుంటూ ఉండాలండి, మధ్యలో అడుగంటకుండా. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. అంత దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మనము జీడిపప్పు పచ్చి కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని వేయించి పెట్టుకున్న నెయ్యి ఉంది కదండి, అది కూడా వేసేసుకుందాము. మిగిలిన నెయ్యి, వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, జీడిపప్పు, నెయ్యి అంతా వేసానండి. కలిపేసి ఈ విధంగా తయారైందండి. దింపేస్తున్నాను. ఇప్పుడు ప్లేట్లోకి వేసి పెట్టుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. కొబ్బరి కేసరి తయారు చేసుకునే విధానం మీకు చూపించాను కదండి. వారాహి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. చాలా చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.